ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. సోషల్ మీడియా ఇది ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం చర్చనీయాంశమైన అంశం. అదే సమయంలో ఆ సోషల్ మీడియా ప్రభుత్వాలని మార్చే స్థాయికి వెళ్తుంది, ప్రభుత్వాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్తుంది. అణగారిపోయి ఉన్నటువంటి తమలో ఉన్నటువంటి భావోద్వేగాలని పలికించని మీడియా మీద ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి జనం వచ్చి చేస్తున్నటువంటి తమకి సంబంధించినటువంటి భావ ప్రకటనకి పరాకాష్టే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియానే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి అసెట్ అయింది. తటస్థ ఓటర్లలో బ్రింగ్ బ్యాక్ బాబు అనేటువంటి నినాదం అద్భుతంగా పనిచేసింది. అప్పటి వరకు వరుసగా తెలంగాణ రాష్ట్ర సమితి, వైసీపీ పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రెండో పక్కన విడిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కావచ్చు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపెడుతూ వాళ్ళే తప్పించి అసలు ఇంకొక ఛాయిసే లేదు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ అవుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్న ప్రచారాన్ని తీసుకురావడం, కానీ ఆయన హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నటువంటి ప్రచారాన్ని తీసుకురావడంలో కావచ్చు, ఆ రోజున ఫేస్బుక్, ట్విట్టరు, ఇంకో పక్కన యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ ఐటీ సెల్ చేసినటువంటి ప్రయత్నం కనీసం ఒక 20% ఓటర్లను అన్నా సరే టీడీపీకి దగ్గర చేసి ఉంటుంది. టీడీపీకి పడ్డ ఓట్లలో 100కి 20 ఓట్లు అన్నా సరే ఆ విధంగా వచ్చినటువంటి ఈవేళ ఆ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పూర్తి వీక్ అయిపోయింది. మరి నాడు చంద్రబాబు మీద ఉత్సాహంతోనూ ఇష్టంతోనూ పనిచేసినటువంటి వాళ్ళకి ఈ రోజున పార్టీ నుండి సరైనటువంటి సపోర్ట్ రాలేదన్న కోపంతో వాళ్ళందరూ దూరంగా ఉంటున్నారో లేదో కొంతమంది పార్టీ వీరాభిమానులు తప్పించి పెద్దగా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకొక వైపును చూస్తే వైసీపీ చాలా సీరియస్గా, ఉత్సాహంగా కూడా దాంట్లో పనిచేయగలుగుతుంది. సోషల్ మీడియా విషయంలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే జగన్కి సంబంధించి కానీ, జగన్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి ప్రచారంలో యాక్టివ్గా చేయడంతో పాటుగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి అస్త్రాలని వాడటంలో కూడా చాలా యాక్టివ్గా ఉంది. వాస్తవంగా గతంలో తెలుగుదేశం ఎంత యాక్టివ్గా ఉందో సోషల్ మీడియాలో ఇవాళ వైసీపీ అంతకంటే ఎక్కువ యాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. మూడవది యూట్యూబ్లకు సంబంధించి కావచ్చు, అంటే మూడో పార్టీ ప్రస్తుతం జనసేన, పవన్ కళ్యాణ్ కావచ్చు. పవన్ కళ్యాణ్కి సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున పార్టీని ఇవాళకి కూడా అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే 100 రెట్లు అభిమానిస్తారు. అదే సమయంలో పార్టీ యాక్టివిటీకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ కనబడుతుంది. ఎవరైనా పవన్ని తీవ్రంగా విమర్శించినప్పుడు రియాక్ట్ అవ్వడం తప్పించి మిగతాది పార్టీ పరంగా అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ని ప్రమోట్ చేయడంలో కొంతమేర మొదట్లో సక్సెస్ అయినా క్రమంగా వాళ్ళందరూ కూడా తమకి ఒక బాధ్యతలు అప్పచెప్పలేదన్నటువంటి నిరాశతో కావచ్చు, లేదంటే తమ పనేదో తాము చేసేసామని సంతృప్తితో వదిలేసి ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే జనసేనకు సంబంధించి కూడా అంత యాక్టివ్గా లేదు. ఈ ముగ్గురులో చూస్తే ఫస్ట్ ప్లేస్ వైసీపీది అయితే, సెకండ్ ప్లేస్ జనసేనది అయితే, థర్డ్ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ ఉంది సోషల్ మీడియా యాక్టివిటీకి సంబంధించినంత వరకు. ఎందుకు ఈ ఫెయిల్యూర్ జరుగుతుంది అన్నటువంటిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీనే. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.